హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఏమైనా చేంజెస్ కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఆ చేంజెస్ అన్నీ అప్డేట్ చేసుకుంటూ అప్లోడ్ చేస్తానండి. ఇక ముందుగా నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మొత్తం చూస్తారని ఆశిస్తున్నాను. చాలామంది వరకు మొత్తం చూస్తలేరు, సగం చూసేసి వదిలేస్తున్నారు. సగం కూడా కాదు, జస్ట్ అట్లా ఇంట్రో చూసి వదిలేస్తున్నారండి. మొత్తం చూస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈ వీడియోలో వచ్చేసి నేను పోతుగడ్డ అనే ఒక న్యూ మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. ఈ మూవీ అనేది మనకి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుందండి. ఇక ఈ మూవీ జర బాగానే ఉందండి చూడడానికి. ఇది ఒక 1 hour 51 minutes వరకు ఉంటుంది మూవీ. ఇది వచ్చేసి ఇక పోతుగడ్డ అనే నియోజకవర్గంలో ఒక 2 పార్టీస్ మధ్య జరిగే గొడవ అండి. దీనికి మన లవ్ స్టోరీ అనేది యాడ్ చేయడం అండి. ఇది ఒక నైట్లో ఫ్యూ అవర్స్ జరిగే మూవీ అండి. ఓన్లీ నైటే ఉంటుంది, ఒక ఫ్యూ అవర్స్ ఉంటుంది. ఒక బస్ జర్నీ అండి, బస్లో జరిగేవి ఇవన్నీ అండి. బేసిక్గా ఏం లేదండి, మూవీ లైన్ వచ్చేసి ఇద్దరు ఎమ్మెల్యేలు పోరాడతారండి. ఒక సీటు కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు నిలబడతారు. ఒకళ్ళనొకరు కొట్లాడుకోవడాలు, గోడలు పడ్డాలు, ఇక అంతే అండి. ఇక తెలుసుగా మీకు ఎట్లా ఉంటుందో అది పాలిటిక్స్ అంటే. ఇక అట్లాగే ఒక హీరోయిన్ అండ్ హీరోయిన్ వాళ్ళ ఫాదరు హీరోయిన్ని యూత్ లీడర్గా నిలబెడతాడండి. ఇక హీరోయిన్కి అన్నీ నచ్చదు. ఇక వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో లేచిపోవడానికి ప్లాన్ చేస్తుంది, లేచిపోతుంది. ఇక ఒక బస్లో ఉంటుంది. ఆ బస్లో జరిగే కాన్వర్జేషన్ మొత్తం ఈ మూవీ అండి. ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉందండి, చూడొచ్చు ఒకసారి. 1 hour 51 minutes ఎవరికి వేస్ట్ కాదు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి చాలా పర్లేదు, బాగానే ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. ఇక ప్లస్ అక్కడక్కడ ఒక సాంగ్ ఉందండి, అది కూడా లవ్ని డెడికేట్ చేయడానికి ఒక సాంగ్ తీసినారు, పర్లేదు, అది కూడా సాంగ్ బాగానే ఉంది. ఇక కొన్ని చేంజెస్ ఉన్నాయండి. ఇక చెయ్యాలంటే పాజిటివ్ వచ్చేసి మూవీ లాంటి స్టోరీ బాగానే ఉంది. ఆ స్టోరీ లైన్కి ఒక బస్ అనేది యాడ్ చేయడము, ఆ బస్సులోనే మూవీ అనేది తీసుకురావడము, అది బాగానే ఉందండి. కొంచెం ల్యాగ్ అనేది ఉంది, కానీ మరీ ఓవర్గా ల్యాగ్ అయితే లేదండి, చూడొచ్చు మూవీ అయితే. ఇక నెగిటివ్ వచ్చేసి రొటీన్ స్టోరీ అండి. ఇక రొటీన్ స్టోరీలో ప్లస్ ఒక బస్ అనేది యాడ్ చేసినారు, అంతే అండి. ఇక ఇక క్లైమాక్స్ అనేది అంతగా ఇవ్వలేదండి. ఎక్కడి నుంచి వీళ్ళు వచ్చేస్తారో మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారో అని చెప్పి జర కన్ఫ్యూజన్ ఉంటుంది క్లైమాక్స్ అనేది. ఇంకోటి బస్సులో ఎవరెవరు వస్తారో, ఎవరెవరు పోతున్నారో, ఎందుకు వస్తున్నారో, ఎందుకు పోతున్నారో అనేది లేదండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇక కాల్ మాట్లాడేది అంతా సస్పెన్స్ పెట్టకుండా అన్ని స్పీకర్లు పెట్టేసి ఇలా క్లమ్జీ చేసిందండి. సస్పెన్స్ అనేది మూవీలో ఎక్కడా ఉండదండి, అదొక మెయిన్ నెగిటివ్ పాయింట్. ఆ సస్పెన్స్ అనేది కొంచెం యాడ్ చేస్తుంటే సినిమా అనేది వేరే లెవెల్ హిట్ అయ్యేదేమో. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది, కానీ అక్కడ కూడా మనకి వాచ్ అవర్స్ వాళ్ళకి పెరిగి మూవీ అనేది మంచి క్రేజ్ ఉండొచ్చేమో. ఇక ఇది ఒక పొలిటికల్ లవ్ థ్రిల్లర్ మూవీ అండి, అంతే. హీరోయిన్ లేచిపోతారు. ఇక ఫైనల్ క్లైమాక్స్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. వాళ్ళంతా తీసుకొచ్చినారు, కానీ కొంచెం ఉంటే క్లైమాక్స్ వరకు వెయిట్ చేసామండి, ఎట్లా ఉంటుంది. క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది, కానీ మూవీ ఓవరాల్గా అయితే మనం 5కి 3 వరకు ఇవ్వచ్చు అండి రేటింగు. చూడొచ్చు. ఇక అడల్ట్ కంటెంట్ ఉంటుందా అంటే ఉండదండి, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఇక ఫైట్స్ అని ఓవర్ ఫైట్స్ ఏం లేవు, కానీ చిన్న ఫైట్స్ ఉన్నాయి. ఇక అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీ అంతా చూడొచ్చు. ఒక 1 hour 50 minutes. ఎట్లాగో రేపు సాటర్డే సండేనే కదండి, ఇక వీకెండ్సే కదా, జర అట్లా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది, ఆన్ చేసుకొని చూసుకోండి. ఒక 1 hour 50 minutes ఒక వేరే డైనమా లోకంలోకి వెళ్ళిపోతారండి, ఇదైతే పక్కా చెప్తున్నా నేను. నెక్స్ట్ ఏమవుతుంది చెప్పి కుతూహలంగా అయితే పక్కా ఉంటుందండి మూవీ. నేను 100% చెప్తున్నా, నెక్స్ట్ ఏమవుతుంది కుతూహలంగా అయితే పక్కా మూవీ అనేది ఉంటుందండి. రొటీన్ స్టోరీ అన్నా కానివ్వండి, బస్సుని యాడ్ చేయడము, ఆ మూవీ అంతా మ్యాక్సిమం 1.5 hour వరకు ఆ బస్సులోనే రన్ అవుతుంది. అది గ్రేట్ అండి డైరెక్టర్. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సేమ్ సిచ్యువేషన్లో, కానీ అది గ్రేట్ అండి. ఒక్క బస్సుతోనే 1.5 hour మూవీని తీసుకురావడం అంటే అది మాట కాదండి. ఆడున్నే కొన్ని క్యారెక్టరైజేషన్స్ని మార్చుకొని పెట్టడము అదనేది అంత ఈజీ కాదండి ఏ డైరెక్టర్ కన్నా కానీ. ప్లస్ అది ఒక ఫ్యూ అవర్స్లో, అప్పట్లో మనకి జాను మూవీ వచ్చేది కదండి, మన శర్వానంద్ ప్లస్ సమంత, అది 1 dayలోనే మూవీ అంతా వెళ్ళిపోయినట్టు. అట్లాగే ఒక ఫ్యూ అవర్స్తో ఈ మూవీ అనేది రన్ అయిపోతుందండి. బేసికల్గా ఏం లేదండి, కరప్టెడ్ పొలిటికల్ లీడర్ గురించి అండి మూవీ ఇది. ఒకరు కాదు, ఇద్దరు కరప్టెడే. ఒకరినొకరు నేను గెలవడము. ఇక క్లైమాక్స్ అనేది కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉంటుందండి, చూడొచ్చు ఫ్యామిలీతో కలిపి. ఇక సాటర్డే సండే వీక్ ఆఫ్ కదా, చూడండి. చూసి మూవీ ఎట్లా ఉందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అచ్చా మూవీ బాగుంది, చూడొచ్చు, పర్లేదని చెప్పి. ఇక ఇలాంటి మరిన్ని
అప్డేట్స్ అనేది నేను మీకు మూవీ రివ్యూస్ అనేది ప్రతి ఒక్క వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇక ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు అట్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇక దట్స్ ఇట్ అండి ఈరోజుకి.